భారతదేశం మీదకి దండయాత్ర చేసిన దరిద్రుడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజుల్ని చంపేసి వాళ్ళ భార్యల్ని లాక్కుపోయి అలాగా లేదా వాళ్ళ పిల్లల్ని లాక్కుపోయి అత్యాచారాలు చేసి హత్యలు చేస్తే ఆ విషయాన్ని కవర్ చేసి అతని వీరోచిత గాథలని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ అతను ఉంచుకున్నటువంటి ఒక అమ్మాయి హిందూ అమ్మాయిని మతం మార్పించినా సరే దేవుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకున్నటువంటి మహానుభావుడు అని చెప్పేసి మన పాఠ్యపుస్తకాల్లో రాసి మన సినిమాల్లో వాళ్ళ యొక్క ప్రేమ కథకి అద్భుతమైనటువంటి రూపం ఇచ్చి నడిపించింది గత 70 ఏళ్ల నుండి సినీ పరిశ్రమ. ప్రజలు కూడా అదే చుట్టూతా తిరిగారు. ఇప్పుడు కాస్త మార్పు కొంచెం అంతే. హిందూ చరిత్ర లేకపోతే భారతదేశపు నిజ చరిత్ర, ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన రాజుల తాట తీసినటువంటి వాళ్ళ చరిత్ర, ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చినటువంటి రాజులతో పోరాడిన చరిత్ర, ఆ పోరాడేటటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు, వెన్నుపోట్లు గుండెపోట్లు ఇట్లాంటి వాటన్నిటిని లెక్క కడుతూ తీస్తున్న సినిమాలు ఎంత. ఈ కొంచెం దానికి ఓ శంభోజీ గురించి భయపడిపోతున్నారు, లేకపోతే ఇంకొక దేవుడికి సంబంధించినటువంటి సినిమా వస్తే చచ్చిపోతున్నారు. ఎందుకు అంత భయపడిపోతున్నారు అంటే ఇంతకాలం మీరు నింపిన విషం ఇప్పుడు శాంతం కొట్టుకుపోతుందని భయపడిపోతున్నారా? శంభోజీ గురించి శివాజీ గురించి నోటికి వచ్చినటువంటి కారుకోతలు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. తనే మతం మారినటువంటి స్వరాభాస్కర్ లాంటి వాళ్ళు మళ్ళీ జనానికి నీతులు చెప్తారు. అట్లాగే శివాజీని చిన్న చూపు చూస్తారు, శంభాజీని చిన్న చూపు చూస్తారు, దండయాత్రకు వచ్చిన దరిద్రుని ఔరంగజేబుని గొప్పని చేస్తారు. కొంచెం మారదాం. లేదు ఇదే ధోరణి అంటే ప్రజలు సినీ పరిశ్రమకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో చెప్పే రోజు వచ్చింది. ప్రజలలో మార్పు ఆరంభమైంది. ఈ మార్పుని మాటలతో దూషణలతో తొక్కేద్దామంటే తిరుగుబాటు జరుగుతుంది. అది గుర్తుంచుకోవాల్సింది.